భగవానుడు అక్కడ ఉత్తర గీతలో ఇంకో మాట చెప్పాడు. నువ్వు ఇంట్లోనే కాదయ్యా, సంగ్రామంలో రణరంగంలో కూడా నువ్వు జపం చేయవచ్చు అన్నాడు. నువ్వు గుర్రం మీద పోతూ జపం చెయ్యి, రథం మీద పోతూ జపం చెయ్యి, యుద్ధం చేస్తూ రణభూమిలో అక్కడ కూడా నువ్వు జపం చేయవచ్చు. అంటే ఇవాళ రోజున మీకు చెప్పాలి అంటే, మీరు ఇంట్లో ఉన్నటువంటి గదిలో లేదా హాల్లో అటు ఇటు తిరుగుతూ జపం చేయటమే కాదు, మీరు ఆఫీస్కి వెళుతూ దోవలో కూడా జపం చేసుకుంటూ వెళ్ళండి, ఇబ్బంది ఏం లేదు. అయితే వెంటనే అనుమానం వస్తుంది, మరి ఇంట్లో కూర్చొని జపం చేసిన దానికి దీనికి ఒకటే ఫలితం వస్తుందా అండి? కౌంట్ నంబర్ లెక్క పెట్టేప్పుడు ఈ నెంబర్ కూడా జపం చేసిన జప సంఖ్యలో కలుస్తుందా అండి అని ఇందాక చెప్పాను నేను. దీని యొక్క ఫలితం అనేది కొంతవరకు తగ్గుతుంది. ఎందుకంటే నువ్వు రోడ్డు మీద పోతూ ఉన్నావు, పూర్తిగా ధ్యాస అనేది నీకు జపం మీద ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే నువ్వు స్కూటరో మోటార్ సైకిలో ఒక కారో వేసుకుని ఆఫీస్కి వెళుతూ ఉన్నప్పుడు మిగిలినటువంటి ట్రాఫిక్ని చూడటము ఇది కూడా నీ బాధ్యత, లేకపోతే మొదటికే మోసం వస్తుంది. కాబట్టి అక్కడ నీ కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత అనేది కొంతవరకు తగ్గుతుంది. ఆ ఏకాగ్రత మిగిలిన వాటి మీదకి కూడా వెళుతుంది. కాబట్టి అక్కడ ఏకాగ్రత తగ్గుతుంది. కాబట్టి జపం చేస్తే వచ్చేటటువంటి ఫలితం అనేది కొంతవరకు తగ్గుతుంది. సమానంగా ఎట్లా వస్తుంది? నేను ఎవరితోనో మాట్లాడుతూ జపం చేస్తానండి అన్నామనుకో, మాట్లాడుతూ జపం ఎట్లా చేస్తావు? వాటితో మాట్లాడుతూ ఉంటాను, మధ్యలో రామరామ అనుకుంటానండి. అప్పుడు నీకు బాగానే ఉంది, నువ్వు రామరామాన్ని భగవన్నామాన్ని స్మరణ చేస్తూ ఉన్నావు, ఇంతవరకు ఒప్పుకున్నావు. కానీ నువ్వు పూర్తి ఏకాగ్రతతో కూర్చొని చేసినటువంటి ఫలితం ఇక్కడ రాదు కదా. కాబట్టి ఇలాంటివి కొన్ని ఉంటాయి. అందుకని కూర్చునే జపం చేయాలా అని అడిగితే, నువ్వు నుంచుని చేయొచ్చు, పడుకుని చేయొచ్చు. పడుకుని జపం చేస్తే నిద్ర వస్తుంది, జాగ్రత్త. మా జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వు పడుకుని చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. నడుస్తూ చేయొచ్చు, పరిగెత్తూ చేయొచ్చు, యుద్ధం చేస్తూ చేయొచ్చు, రణరంగంలో నువ్వు జపం చేయొచ్చు అని చెప్పాడు భగవానుడు. కాబట్టి రోడ్డు మీద వెళుతూ జపం చేయొచ్చు, బస్సులో వెళుతూ జపం చేయొచ్చు. చాలామంది అడుగుతూ ఉంటారు, రైల్లో ట్రావెల్ చేస్తూ జపం చేయొచ్చా అండి అని. శుభ్రంగా చేయొచ్చు, ఎక్కడైనా జపం చేయవచ్చు, ఎక్కడైనా జపం చేయొచ్చు. ఫలితం ఎంతో కొంత నీకు తప్పనిసరిగా వస్తుంది.